తమన సింహాద్రి గారు వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారు మొత్తం. గతంలో కూడా లోకేష్‌ని ఓడించడానికి, ఇక్కడ కూడా పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్‌ని ఓడించడానికి పోటీలో ఉన్నారు. ఎంతో కొంత ఓట్లు తీర్చి పవన్ కళ్యాణ్ ఓడిద్దామని వారు పోటీలో ఉన్నారని చెప్తారు. మరి దీన్ని ఎలా చూస్తారు మరి మీరు? బెజవాడ దుర్గమ్మ ఉంది నా వెనకాల. హ్మ్. బెజవాడ దుర్గమ్మ తల్లి రూపాన్ని నేను. హ్మ్. తమన్నా సింహాద్రి అనేది ఒక శక్తి. శక్తియే తమన్నా సింహాద్రి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. సో నేను ఎవరు నడపాల్సిన అవసరం లేదు. నా అమ్మ, నా తల్లి దుర్గమ్మ తల్లి నడుపుతుంది. నేను ముందుకు వస్తున్నాను. సో అంతే. మరి మంగళగిరిలో ఎందుకు క్విట్ చేయాల్సి వచ్చింది? అక్కడ పోటీలో నుంచి క్విట్ ఎందుకు చేయలేదు, పోటీ చేశా తమ్ముడు. ఇప్పుడు అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చారు కదా? అక్కడ ఎందుకు ఇక్కడంటే నా వద్దనుకున్నారు మరి? పార్టీ నాకు అంటే మీకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా? అంటే ఇక్కడ పోటీ చేయండి, ఈ వ్యక్తుల మీద పోటీ చేస్తే బాగుంటుందని. అంటే సోషల్ మీడియా వేదికగా కూడా డబ్బులు ఇస్తే ఫండింగ్ బాగా వస్తుందని చెప్పుకొస్తుంది. మరి ఎంతవరకు? నాకు డబ్బులు ఇస్తే నేను టీవీ షోలు ఎందుకు చేస్తా? టీవీ షోల కోసం నేను హైదరాబాద్లో ఎందుకు ఉంటాయండి? ఇక్కడ చక్కగా ఉండిపోయేదాన్ని కదా. సో అదంతా తప్పుడు ప్రచారం, తప్పుడు మెసేజ్లు అవన్నీ నమ్మకండి. ఏంటంటే నా పార్టీ నన్ను గుర్తించి మనకి పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని నమ్మాము. జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడ్డాం. కానీ ఆయనే వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి పొత్తుగా మారిపోయారు. సో ఇంకా ఆయన నమ్ముకున్న మనకేం లేదని చెప్పినప్పుడు మనకి రామచంద్ర యాదవ్ గారు నన్ను గుర్తించి బీసీవై పార్టీ తరఫున నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు టికెట్ మీకు కేటాయించకపోవడంపై మీ అభిప్రాయం ఏంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు వెనుక ఉన్న వ్యక్తులు మీకు డబ్బులు ఇచ్చి ఇక్కడ పిఠాపురంలో కావాలని పోటీ చేపిస్తారు. మరి మీరు నిజంగా పవన్ కళ్యాణ్ మీకు టికెట్ ఇవ్వనప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కలిసి చెప్పారా? మరి నేను కష్టపడ్డా కదా, నాకు టికెట్ ఇవ్వాలి. పొలాలు అమ్ముకుని, ఆస్తులు అమ్ముకుని, పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని నాశనం అయిపోయిన వాళ్ళు, సూసైడ్ అటెంప్ట్ చేయబడి, ఇదే భార్య భర్తలు అవన్నీ ఎన్నో వస్తున్నాయి, మనం చూస్తున్నాము యూట్యూబ్లో. వాళ్ళే పలకరించలేదు, ఇంకా నన్ను ఎక్కడ పలకరిస్తారు? ఆయనకు ఒకటే జనసేన పార్టీ, ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుని మేము అందరం కష్టపడ్డాం. కానీ ఆయనకి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆయన ఫస్ట్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ తీసుకెళ్ళి జనసేన పార్టీని చంద్రబాబుకి తొత్తుగా మార్చేశారు. జనసేన కార్యకర్తలు అందరినీ పక్కకు తోసేశారు. ఈ రోజున టీడీపీ వాళ్ళు వచ్చిన 21 సీట్లు కూడా జనసేన పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి లక్షల రూపాయలు పెట్టి కాన్స్టిట్యున్సీలో ఖర్చులు పెట్టి ₹1,00,000 మీటింగ్లకి అరేంజ్ చేసిన వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి జనసేన టికెట్లు కండవాళ్ళు కప్పి వాళ్ళకి జనసేన టికెట్లు ఇచ్చి ఎంత అన్యాయం, ఎంత గౌరవం ఆలోచించండి. ఎందుకు ఇంకా ఎంత నాశనం నాకు భవిష్యత్తు కావాలా, నాకు మంచి భవిష్యత్తు ఉండాలా, నేను ప్రజల్లోకి వెళ్ళాలా, నేను పొలిటికల్ ముందు రావాలా. నన్ను గుర్తించి గౌరవించి ఆదరించిన రామచంద్ర యాదవ్ గారికి పార్టీకి నేను టికెట్ ఇచ్చినప్పుడు, పిలిచి ఆయన గౌరవించినప్పుడు, ఆ గౌరవాన్ని వదులుకొని మమ్మల్ని తీసుకెళ్ళి తొత్తులుగా తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటమా, మనం గౌరవించే పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళటం మంచిదా? మనం నమ్ముకున్న వాడికి వెళ్ళాలి. సో అందుకని నేను ఇప్పుడు మీ సొంత నియోజకవర్గం అవనిగడ్డ నియోజకవర్గం వస్తుంది. మరి మీరు మంగళగిరిలో లాస్ట్ ఎందుకు పోటీ చేశారు? ఇప్పుడు పిఠాపురంలో ఎందుకు? అసలు మీ మోటో ఏంటి ఇంతకు? నా ఆంధ్రప్రదేశ్లో నేను యాజ్ ఎ ఫేమ్ ఉన్నదాన్ని కాబట్టి ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో నేను అందరూ అన్ని చోట్ల గుర్తిస్తారు. నాది ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఊరు కాదు, ఆంధ్రానే నాది, ఆంధ్రప్రదేశ్కే నేను. సో నేను ఎక్కడ పోటీ చేసినా నాకు మంచి ఆదరణ వస్తుంది. నేను ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు పిఠాపురంలో కానీ మంగళగిరిలో కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు మంచి ఆదరణ సపోర్ట్ ఉంది. కాబట్టి నేను రోజున ప్రతిరోజు డోర్ టు డోర్ గడపకెళ్ళి ప్రచారం చేయగలుగుతున్నాను. సపోర్ట్ లేకపోతే, ప్రజల ఆదరణ లేకపోతే నేను ఎప్పుడో మూటములు సర్దుకుని వెళ్ళిపోయేదాన్ని. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి నాకు ఎంత ప్రజా ఆదరణ ఉందని. తమన సింహాద్రి గారు ప్రజల కోసం రాలేదు రాజకీయాలకి, ఒక ప్యాకేజ్ తీసుకొని ఓట్లు తీల్చడానికి మాత్రమే వారు పనికొస్తారని చెప్తున్నారు. ప్యాకేజీలు తీసుకుని నాకు ఏమన్నా పిల్లల జల్లా, నా పిల్లల్ని యూఎస్ లో చదివించుకోవాలా? ఎవరున్నారు? ఒక సన్యాసిని. మరి లోకేష్ ని ఓడించింది మీరు గారా లాస్ట్? నా గోల్డెన్ లెగ్ ఎక్కడ టార్గెట్ చేసి పెట్టానంటే ఆ టార్గెట్ ముందు. ఇప్పుడు మనకి ముందు భవిష్యత్తులో గెలిచే రోజులు వస్తాయి. ఇప్పుడే కదా అడుగు పెట్టాము పొలిటికల్ గా. వీళ్ళు కోట్ల రూపాయలు ఫండ్లు తీసుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు విరజమ్మే రాజకీయ పార్టీలకి మేము బుద్ధి చెప్పాలంటే కొద్దిగా వెళ్ళాలి. ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను కోట్ల రూపాయలు ఇచ్చేస్తుంటే ఎప్పుడు గెలవచ్చు. పోయినసారి
గెలవచ్చు. కానీ ఆ పద్ధతిలో మనం వెళ్ళాం కాబట్టి ప్రజల మన్నన పొంది ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల్లో నుంచి వెళ్తున్నాను కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తాను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బీఫామ్ తీసుకున్న తర్వాత మీరు పోటీలు ఎందుకు వచ్చారు? అంతకు ముందు ఎందుకు రాలేదు? నాకు నిజంగా నేను ఇక్కడ పోటీ చేస్తానని నాకు తెలీదు. నేను ఈసారి కూడా మంగళగిరి అనుకున్నాను, కానీ మా పార్టీ అధిష్టానం డిసైడ్ చేశారు. వాళ్ళు నాకు ఏ రోజైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజే తెలిసింది నా పేరు పిఠాపురం కాన్స్టిట్యున్సీలో వచ్చిందని. సో అప్పుడు మూటముళ్ళ సర్దుకుని వెళ్ళమన్నారు. సో మూటముళ్ళ సర్దుకుని ఇదిగో ఈ రకంగా వచ్చి వర్క్ చేశారు. ఎవరైనా కాల్ చేశారా జనసేన పార్టీ నాయకులు కానీ ఎవరన్నా ఏందమ్మా నువ్వు ఇలా చేస్తున్నా? వాళ్ళు అలా చేస్తుంటే ఈ రోజున అందరూ బయటకి ఎందుకు వెళ్ళిపోతారు? అట్లాగే ఉండేవాళ్ళు కదా. వాళ్ళకి ఎవరు అవసరంలా. పవన్ కళ్యాణ్ గారికే పవన్ కళ్యాణ్ గారు అవసరంలా, పవన్ కళ్యాణ్ గారికే చంద్రబాబు అవసరం. సో మేము ఎక్కడ అవసరం ఉంటుంది? ఎలా ఉంది మరి ప్రజాస్పందన? ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుందా? గెలుస్తారా మరి? గెలవాలని ముందుకు వస్తాం, ఓడిపోవాలని ముందుకు రాము కదా. అంటే పవన్ కళ్యాణ్ ముందు బతకాలని చెప్పి మనం ప్రతిరోజు బతుకుతూ ముందుకు వెళ్తాం. 200-300 కోట్లు ఖర్చు పెడదామని రెడీగా ఉన్న వంగా గీత గారు కూడా సైడ్ అయిపోయారు. మరి మీరు పవన్ కళ్యాణ్ ఓడించే శక్తి మీకు ఉందంటారా? వంగా గీతమ్మ సైడ్ అయిపోయారని మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఎక్కడ తిరగట్లేదు కదా మరి. నేను తిరుగుతున్నాను కదా, నేను ప్రతిరోజు తిరుగుతున్నాను. మీరు వచ్చి చూసుకోవాలి. గడప గడప తిరుగుతున్నాను, కష్టపడుతున్నాను. ఆమె ఇష్టం, అది ఆమె పర్సనల్ ఆమె. నేను మాత్రం మంచి గట్టి పోటీ ఇవ్వాలా. బీసీవై పార్టీ తరఫున కొంతమంది బీసీల ఓటింగ్ అనేది నేను తీసుకోవాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ ఓడించాలా? ఓడించాలని వస్తాం కదా, గెలిపించాలని ఎందుకు వస్తాం? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.